ఇక్కడికొచ్చే ముందే నా ప్రాణాలని లెక్క చేయలేదు. మీకు తెలియకుండా ఈ వైజాగ్లో ఏ కిడ్నాప్ ప్లాన్ చేయలేరని తెలిసింది. అలాంటప్పుడు వసుంధర కిడ్నాప్ గురించి మీకు తెలిసే ఉండాలి. బాయ్, వీడికి మన మీద అనుమానం లేదు. తనకి ఎస్టేట్లో ఎవరూ శత్రువులు లేరు. అక్కడ తన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎవరు చేశారో వాళ్ళ మోటో ఏంటో తెలియడం లేదు. నాకు మీ హెల్ప్ కావాలి. ప్రస్తుతానికి కిడ్నాప్ గురించి పూర్తి వివరాలు తెలీదు. అయితే కనుక్కోండి బాయ్. వాళ్ళకి ఎవరు డీల్ ఇచ్చారో అంతకు 3 రెట్లు ఇస్తాను. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. నేను కనుక్కుంటానులే, నువ్వుకి వెళ్ళు. వెళ్ళు అంటే ఎప్పట్లోపు చెప్తారు? మీరు తలుచుకుంటే రేపటికల్లా నా వసుంధర నా దగ్గర ఉంటుంది. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఈ దందా అంతా ఒక టైంలో ఒకే మాట మీద నడిచేది. తర్వాత డబ్బు కోసం ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నారు. తెల్లారేసరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనేం సిబిఐని కాదు. నాకు తెలిస్తే చెప్తాను, నువ్వు వెళ్ళు. ఎలా చెప్తారు? మీరు నా నంబర్ తీసుకోవడం లేదు. తను ఎక్కడ మిస్ అయిందో కనీసం వివరాలు అడగడం లేదు. మరి మీరు ఎలా చెప్తారు? రేయ్, నువ్వు నన్ను విసిగిస్తున్నావురా. ఈ సూర్య వరకు ఒక నెట్వర్క్ వచ్చిందంటే వాడి నెంబర్ కనుక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. అదే మనసు మీరు పెడితే వసుంధర ఎక్కడుందో తెలుసుకోవడం కూడా మీకు పెద్ద విషయం కాదు బాయ్. ఏయ్, బాయ్ని విసిగించొద్దు, వెళ్ళు. నేను మాట్లాడితేనే మీకు విసుగొస్తుందా? తన్ని ఎవరేమి టార్చర్ పెడుతున్నారో ఆలోచిస్తుంటే మరి నాకేం కావాలి? ఊర్లో ప్రశాంతంగా బతుకుతున్న పిల్లని నా ఈగోతో వేధించాను. అయినా నాకు ఆపదొస్తే తన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడింది. ఆ రోజు తను నా పక్కన లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. కానీ తనకి కష్టం వచ్చినప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు ఈ డబ్బు, పరపతి ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి? ఇది మీకు ఒక డీల్ మాత్రమే. నాకు నా జీవితం. తనకి తినడానికి లేకపోయినా పక్క వాళ్ళ ఆకలి గురించి ఆలోచిస్తుంది. తనకి మనశ్శాంతి లేకపోయినా తన వల్ల ఎవరూ బాధపడకూడదని కోరుకుంటుంది. తనని కలిసాకే డబ్బు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, మన దగ్గరున్న దాంట్లో నలుగురికి పంచినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతామని అర్థమైంది. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. మీరే 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 నాకున్న చివరి ఆశ. ప్లీజ్ దయచేసి
తన్ని కాపాడండి. తన ఫోన్ నెంబర్ తీసుకోండి, అలాగే డీటెయిల్స్ కూడా తీసుకోండి. అలాగే బాయ్. ఏయ్, డీటెయిల్స్ చెప్పు. అరకులో అమ్మవారి గుడికి వెళ్ళాక తను తిరిగి రాలేదు. ఆ రోజు ఎరుపు రంగు ఓణి వేసుకుంది, ఎరుపు రంగు గాజులు వేసుకుంది. చూడ్డానికి చాలా అందమైన మొహం. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. మీకు ఫోటో పంపిస్తాను. మీరు కొంచెం త్వరగా నా దగ్గరికి చేర్చండి. మీకేది కావాలంటే అది నేను చేస్తాను. సరే సరే, ఇంక మీరు వెళ్ళండి. మీ నంబర్ ఇస్తారా? అలా ఇవ్వలేం. దొరికితే ఖచ్చితంగా కాల్ చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. ఆ, మీకేం కావాలో అడగడం లేదు. పని అయ్యాక అప్పుడు అడుగుతాంలే. వెళ్ళండి. ఆగో, నువ్వు డబ్బులు తెచ్చిన సూట్ కేస్ బాక్స్ తీసుకెళ్ళు. ఉంచండి. ఇది చూసినప్పుడైనా మీకు నా మాటలు గుర్తొస్తాయి. డబ్బు వెనక్కి తీసుకోవాలని ఇక్కడి దాకా తీసుకురాలేదు. నా వసుంధరని వెనక్కి తీసుకుని వెళ్లాలని వచ్చాను. వెళ్ళొస్తాను బాయ్. నా వసుంధరని మీరే వెతికి పెట్టండి ప్లీజ్. కళ్ళల్లోన నిన్ను దాచిన, ఊహల్లోన ఉసులాడిన, స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే. జాజి కొమ్మగాని ఊగిన, కాలి మువ్వగాని మోగిన, చల్లగాలి నన్ను తాకిన, నీవనే భావనే ఎదురుగలేనిదే నాకే తోచదే. రేపటి వేకువైరా నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. నిన్ను తప్ప కన్ను చూడదే, లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే, ఓ సఖీ నమ్మవే. గుండె గూడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే, ఓ చెలి చేరవే. ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువైరావే. నీకోసమే ఈ అన్వేషణ. ఏయ్, ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఈ ఆలాపన ఈ కార్ ఎవరిది? నాది. వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. వెళ్ళు వెళ్ళు. దీపమై దారి చూపునా, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. అన్నా, మల్లికి దగ్గర సగం పేమెంట్ తీసేసుకున్నాం. ఈ పని ఎలాగైనా ముగించాలి. ఆ ధ్రువ మనల్ని కనిపెట్టుకుంటూ వచ్చాడంటే వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఇక్కడి నుంచి వెంటనే మనం మారిపోవాలి.
వేరే ప్లేస్ చూడండి. అలాగే బాయ్. ఇవన్నీ గ్రీష్మకి ఇష్టమైన వంటలు. నేను గ్రీష్మ కోసం వంట చేసి ఎన్ని రోజులైందో. ఇద్దరం కలిసి లంచ్ చేసి చాలా రోజులైంది. ఇక నుంచి గ్రీష్మతో వీలైనంత క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. చెప్పండి మేనేజర్ గారు. సార్, ఇప్పుడే మన ఎస్టేట్కి పోలీసులు వచ్చి వెళ్ళారు సార్. పోలీసులు వచ్చారా? ఎందుకు? వసుంధర మిస్సింగ్ కేసు గురించి డిస్కస్ చేయడానికి. వసుంధర మిస్సింగా? అదేంటి సార్ అలా అడిగారు? మీకు ఈ విషయం తెలీదా? తెలీదే. ఏం జరిగింది? 4 రోజుల క్రిందట ఎస్టేట్లో వసుంధర మిస్ అయింది. ధ్రువ సార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కార్తీక్ని సస్పెక్ట్ కింద అరెస్ట్ చేశారు. కార్తీకా? కార్తీక్ అంటే ఎవరు? వసుంధర బావ సార్. వాళ్ళ నాన్నని పనిలోంచి తీసేసినప్పుడే మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు ధ్రువ సార్తో మాట్లాడడానికి వచ్చారు. యా, గుర్తొచ్చింది. అయినా కార్తీక్ ఎలా సస్పెక్ట్ అయ్యాడు? ఎస్టేట్లో ఇంత జరుగుతున్నా నా నోటీస్కి ఎందుకు రాలేదు? ధ్రువ సార్ మీకు ఇన్ఫార్మ్ చేశారేమో అనుకున్నాను సార్. మీరెందుకు చేయలేదని అడుగుతున్నాను. అక్కడ జరిగే ప్రతి విషయం అప్డేట్ చేయమని చెప్పాను కదా. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్తారులే వీళ్ళు చెప్తారులే అని నెగ్లెక్ట్ చేయడం వల్లే ఇప్పటికీ కంపెనీ చాలా నష్టాల్లో ఉంది. ఐఎమ్ సారీ సార్. ఇక నుంచి అన్ని అప్డేట్స్ ఇస్తాను. సరే సరే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏంటి డాడీ, నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడ్డట్టును? ఈ కూరల గుమగుమలు నా రూమ్ వరకే వస్తున్నాయి. అన్నీ నాకిష్టమైన కూరలే ఉండవు. ఒక పట్టు పట్టాల్సిందే. ఈ రోజు డైట్ పక్కన పెట్టి మొత్తం కుమ్మేస్తాను. కావాలంటే రేపు 1 గంట యోగా ఎక్కువసేపు చేస్తాను. ఏమైంది డాడ్? ఎందుకంత డల్ అయిపోయావు? ఎస్టేట్ నుంచి ఒక వినకూడని కబురు విన్నానమ్మా. ఏం విన్నారు? వసుంధరని ఎవరు కిడ్నాప్ చేశారంట. హో, అదా? అదే అంటే నీకు ముందే తెలుసా? అది 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 నన్ను ఏడిపించింది. అది నాశనం అవ్వాలని
రోజు దండం పెట్టుకుంటున్నాను. దానికి కరెక్ట్గా జరిగింది. ఒకరు నాశనం అవ్వాలని ఎప్పుడు కోరుకోకు గ్రీష్మ. వాళ్ళు నిన్ను చూసి ఈర్ష్యపడే స్టేజ్కి నువ్వు ఎదగాలని కోరుకో. ప్రస్తుతానికి ఎవరు కుళ్ళు పడుతున్నారో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక కూలిది డాడ్. దాన్ని చూసి నాకెందుకు ఈర్ష్య కుళ్ళు? నువ్వు దక్కించుకోలేని స్థానం ఒక కూలి పిల్ల దక్కించుకుందని. ఎందులోనూ అది నాకంటే ఎక్కువేం కాదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించటంలో నీకన్నా ఎక్కువే. దానికి నా అంత అందం లేదు. ఎదుట వాళ్ళని బాధ పెట్టకూడదనే అందమైన మనసుంది. నా అంత చదువు లేదు తెలుసా? చదువు నేర్పిన సంస్కారం చాలా ఉంది. డాడీ, అవును, డాడీనే గ్రీష్మ. డాడీని కాబట్టే నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రతి నిమిషం టెన్షన్తో చచ్చిపోతున్నాను. మొన్నటి వరకు పెళ్లి కాకుండా మల్లిక ఇంటికి వెళ్ళి ఉన్నావు. ఇప్పటికీ నీలో మార్పు లేదు. వసుంధరని నాశనం చేయాలనే ఆలోచన తప్ప. ఇది ఎప్పుడు కరెక్ట్ కాదు గ్రీష్మ. ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది. 4 రోజుల క్రితం వసుంధర కిడ్నాప్ అయింది. సరిగ్గా 4 రోజుల క్రితమే నువ్వు లగేజ్తో ఇంటికొచ్చావు. వసుంధర మిస్సింగ్ కేసులో నీకేదైనా సంబంధం ఉందా? మీకు నా మీద అనుమానముందా డాడ్? నేను అలా చేస్తానా డాడ్? ఏ మొన్న మునుస్వామి విషయంలో చేయలేదా? మీకెప్పుడు నా మీద అనుమానమే. మా అమ్మ ఉంటుంటే ఆపు గ్రీష్మ. నీకు మామూలుగా ఎప్పుడూ అమ్మ గుర్తురాదు. తన గురించి ఏ రోజు అడగో. నేను తిట్టినప్పుడు మాత్రమే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటానికి నువ్వు మొదట ఉపయోగించే పదం అమ్మా. నీ వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే సెంటిమెంట్స్ని కూడా నువ్వు చాలా సులువుగా వాడేసుకుంటావు. ఛా, చూడు, వసుంధర విషయంలో నీ మీద నాకు వచ్చిన అనుమానం నిజమని తెలిసిందో నువ్వు కూతురువని కూడా ఆలోచించను. ఈ వసుంధర ఎక్కడున్నా నాకు మనశ్శాంతి లేదు. దూరంగా ఉన్నా నాకు మనశ్శాంతి లేదు. అది చస్తేనే నాకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ముందున్నది కాస్త అడవి లాంటిది. చాలా దూరం వెళ్తే గాని జనాలు కనిపించరు, రోడ్డు కనిపించదు. తను రోడ్డు దాటిపోతే గనక పారిపోవడానికి తేలికైన ప్రదేశం. అందుకే గట్టిగా కనిపెడుతూ ఉండండి.
చోటు మారింది గాని నీ పద్ధతి మాత్రం మారలేదు. చూడు వసుంధరా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? చెప్పు. ఉంది బామ్మ. అయితే ఆయన మీద నమ్మకం పెట్టి వదిలే. శివుడాజ్ఞ లేందే చీవైనా కుట్టదంటారు. ప్రాణం పోతుందా? ప్రాణం పోయేది నిలిచేది అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. నీకు ఏ దేవుడంటే ఇష్టం? కృష్ణుడు బామ్మ. కృష్ణుణ్ణి పుట్టినప్పటినుంచి చంపాలని ఎంతమంది రాక్షసులొచ్చారు. నువ్వు కొలిచే స్వామికే గండాలు తప్పలేదు. ఇక మనుషులం మనమెంత? నూకలున్నన్నాళ్ళు ఈ నేల మీద ఉంటాం. అవి చెల్లాక ఎవరమైనా పోవాల్సిందే. నిన్ను చూస్తే అమాయకురాల్లా ఉన్నావు. అయినా చావు స్థితిలో ఉన్నావంటే ఇది ఈ జన్మలో చేసింది కాదు, గత జన్మలో పాపం. అది తొలగిపోవాలని దేవుణ్ణి ప్రార్థించు. ఆయన్ని ప్రార్థిస్తే ఆయుష్ పొయ్యడా? ఏంటి ధ్రువ ఈ పనులు? నన్నేం చేయమంటావమ్మా? నా జీవితంలోకి తను వచ్చినప్పటి నుంచి తనకి అన్ని కష్టాలే. అప్పట్లో నేను టార్చర్ చూపించాను. తర్వాత గ్రీష్మ. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అసలేం తెలియట్లేదమ్మా.